హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ 8లో 3 టాస్క్ కండక్ట్ చేయడం జరిగింది. అందులోనే ఫస్ట్ టాస్క్ వచ్చేసి పిక్చర్ టాస్క్. ఆ పిక్చర్ టాస్క్ ఎట్లా అంటే, పిక్చర్స్ పెట్టే కొద్దీ ఆ పిక్చర్ని ప్రొటెక్షన్ చేస్తూ ఉండాలి. ఇరువురు టీం మధ్యలో వార్ జరుగుతుంది. ఇక్కడ కాంతారా టీం అండ్ శక్తి టీం 2 టీమ్స్లో నుంచి కాంతారా టీం నుంచి నబీల్ అండ్ శక్తి టీం నుంచి పృథ్వీ ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఏమైందంటే, ఇద్దరు ప్రొటెక్షన్ చేస్తున్న టైంలో ఏమో ఎక్కువ శాతము ఇద్దరి మధ్యలో బీభత్సమైన ఫైట్ జరుగుతుంది. కానీ ప్రొటెక్షన్ వచ్చేసి ఎక్కువ నబీల్ చేయడం వలన లీడర్ చీఫ్ ఉన్న ఇద్దరు పర్సన్స్వి ఫొటోస్ పెట్టాలి. ఫొటోస్ పెట్టడంతో పాటు ప్రొటెక్షన్ కూడా చేసుకోవాలి. దానికి ఎట్లా అంటే, నబీల్ ప్రొటెక్షన్ చేస్తాడు, ఇంకొకటి 2 ఫొటోస్ ఎక్కువ పెడతాడు. ఇక్కడ పృథ్వీ వచ్చేసి ఒక ఫోటో కూడా పెడతాడు కానీ ఇక్కడ నబీల్ తీసేస్తాడు కొన్ని ఫొటోస్ ఆయన స్ట్రాటజీ తోటి. చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోటోలు పెట్టినప్పుడు వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే స్పీడ్గా పెట్టాలి. ఫస్ట్ ఎవరైతే పెడతారో వాళ్ళు విన్నర్ అన్నమాట. యాక్చువల్లీ వాళ్ళ ఫోటో తీసి పడేయడానికి లేదు. అప్పటికి బ్రేక్ చేస్తారు. అప్పటికి కిరాక్ సీత ఆయన చెప్తున్నప్పటికీ, సంచాలక కిరాక్ సీత చెప్తున్నప్పటికీ వీళ్ళు వినకుండా ఇద్దరు ఫైట్ బాగా తీసుకుంటా బాగానే చేసిర్రు. కానీ యాక్చువల్లీ చీఫ్ పోస్టర్లు పెట్టి ఫస్ట్ ఎవరు పెడతారో వాళ్ళే విన్ అనుకుంటా ఆ బుక్లో ఉంటుంది, రూల్ బుక్. కానీ ఇంకా లాస్ట్ ఫైనల్ వచ్చేసి నబీల్కి విన్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కిరాక్ సీత కూడా చాలా తను ఆర్గ్యూ చేస్తుంది కానీ, అంటే రూల్స్ బ్రేక్ చేయకండి, రూల్స్ ఫాలో అయ్యి గేమ్ ఆడండి అని చెప్పినా ఇంకా ఇరువురు మాట వినకుండా ఆ విధంగానే గేమ్ ఆడతారు. ఇంకా 2 పిక్చర్స్ అభయ్ పిక్చర్స్ పెడతాడు నబీలో. ఇంకా ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఆ కాంతారా టీం విన్నింగ్ అవుతుంది. ఇంకా సెకండ్ టాస్క్ వచ్చేసి క్యాబేజ్ టాస్క్. క్యాబేజీ టాస్క్ కాంతారా అండ్ శక్తి 2 టీమ్స్ నుంచి పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ కాంతారా టీం నుంచి ఏమో ప్రేరణ అండ్ ఆదిత్య ఓం. ఇక్కడ వచ్చేసి నిఖిల్ అండ్ సోనియా. కానీ ఆ టాస్క్ లో ఏమో సంచాలకంగా నాగవాణి కంటకు పెట్టాడు. అయితే ఇంకా ఇద్దరు టఫ్ ఫైట్, 2 టీంలు చాలా టఫ్ ఫైట్ ఇస్తారు. కానీ ఇక్కడ శక్తి టీంల నిఖిల్ సోనియా కదా. అయితే శక్తి టీంలో నిఖిల్ సోనియా కొద్దిగా యంగ్స్టర్ కాబట్టి వాళ్ళు కొద్దిగా స్పీడ్ వేస్తారు అన్నమాట ఆ క్యాబేజెస్. వీళ్ళ టీంలో ఓం కొద్దిగా స్లోగా వేయడం ద్వారా ప్రేరణ కవర్ చేసుకుంటూ వచ్చింది ఫైనల్ వరకు. కానీ వీళ్ళు ఓటమికి గురయ్యారు. ఇది సంచాలక్ నాగమణి కంటే ఏం చేయాలంటే, బ్రజర్ సౌండ్ వచ్చిన తర్వాత డిసిషన్ తీసుకోవాలి. కానీ బిఫోరే క్యాబేజెస్ అయిపోయినాయి అనుకుంటా ఇచ్చిండు. అది సంచాలక ఇంకా ఫైనల్ లాస్ట్ వరకు నాగమణి కంటే గేమ్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే క్యాబేజెస్ అన్ని అయిపోయినాయి, ప్రేరణతో ఒక క్యాబేజ్ ఉంది, అది కంప్లీట్ అవతల వేసిన తర్వాత డిసిషన్ తీసుకునేది ఉండే యాక్చువల్లీ. బిఫోర్ తీసుకున్నాడు. దాని గురించే ప్రేరణ నాగమణి కంట తోటి బాగా ఆర్గ్యూ చేసింది, డిఫెండ్ చేసింది ప్రేరణ. కానీ నాగమణి కంట తను నేను ఇంతకు ముందు బిఫోర్ చెప్పాను అట్లా అని చెప్పేసి నాగమణి కంట చెప్తుండు. అలానే ఫైనల్ డెసిషన్, ఎందుకంటే సంచాలక డెసిషన్ ఫైనల్ డెసిషన్ కాబట్టి ఫైనల్ డెసిషన్ తీసుకున్నాడు. ఇంకా 3వ టాస్క్ వచ్చేసి బెలూన్ టాస్క్ లా అభయ్ అండ్ నిఖిల్ ఇద్దరు చీఫ్స్ పార్టిసిపేట్ చేస్తారు. యాక్చువల్లీ ఆ గేమ్ ఎట్లా అంటే, ఆ ఉన్న సర్కిల్లోనే వాళ్ళ బాడీకి కట్టిన బెలూన్స్ ని బ్లాస్ట్ చేయాల్సి ఉంటది. వాళ్ళు ఏం చేస్తారంటే, లోపల బౌండరీ దాటకుండా యాక్చువల్లీ లోపలనే ఆడాలి. అబ్బాయి ఏం చేస్తాడు, బయటికి వెళ్ళి బెలూన్స్ పగలగొడతాడు. అయినప్పటికీ బిఫోర్ నిఖిల్ స్టిక్ విరిగిపోతుంది. ఆ స్టిక్ విరిగిపోయినప్పుడు సంచాలక్ ఆగండి అనుకుంటే చెప్తున్నా వినకుండా అబ్బాయి బయటికి వెళ్ళి బెలూన్స్ పగలగొడతాడు. ఇది కొద్దిగా నేను తర్వాత మీరు ఇట్లే వినకుండా ఆడితే నేను కొద్దిగా అంటే, మీరు ఒకవేళ ఇన్ కేసు మీరు అంటే గేమ్ స్టాప్ చేయండి, గేమ్ పాస్ అయిందని చెప్పేసి సోనియా చెప్తున్నప్పటికీ కూడా అబ్బాయి మాట వినకుండా బెలూన్స్ బ్లాస్ట్ చేస్తాడు. బ్లాస్ట్ చేసిన తర్వాత ఇంకా వద్దు అని చెప్పినా కూడా కొన్ని రూల్స్ అబ్బాయి బ్రేక్ చేస్తాడు. రూల్స్ బ్రేక్ చేసి బౌండరీకి దాటి వెళ్తాడు. యాక్చువల్లీ బౌండరీ ఇచ్చిందే దాంట్లో ఉండి ఆడమని. కానీ వీళ్ళు అబ్బాయి వచ్చేసి బయటికి వెళ్ళి ఆడినందుకు ఇంకా సోనియా ఎంత చెప్తున్నా మాటిని కూడా నా ఇష్టం వచ్చినట్లు నేను ఆడతా. ఈ గేమ్ లో యాక్చువల్లీ నిఖిల్ జెన్యున్ ఆడతాడు, ఆడిండు. దానికి గాను సోనియా సంచాలక్ నిర్ణయం కరెక్ట్ తీసుకుంది. అందుకని మనం ఏమంటారు, నిఖిల్ కి నిజం చెప్పాలంటే నిఖిల్ మాత్రం మస్తు తోపుగా ఆడుతుండు.
ఇంతకుముందు జరిగిన టాస్క్లో కూడా వాళ్ళ టీమ్స్లోని ఇద్దరు ఉన్నప్పటికీ కూడా అందరికంటే వాళ్ళే ప్రైజ్ మనీ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ డే 1 నుంచి నిఖిల్ చాలా బాగా ఆడుతుండు. ఇక్కడ గేమ్ బాగా ఆడడంతో పాటు క్యారెక్టర్ జెన్యున్ గా ఆడాల్సి ఉంటది. మనం ఏమంటారు ఫాల్ చేసి ఆడితే అది అసలు కన్సిడర్ కాదు. ఎందుకంటే ఈ షో కోర్టులలో చూస్తుంటారు కాబట్టి మనకు ఓటు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకొని గేమ్ ఆడేటోళ్ళు కొద్దిగా జాగ్రత్త ఆడితే విన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఈ సీజన్లో ఏమనుకుంటారంటే కంటెస్టెంట్స్ ఎక్కువ ఫైట్ చేసి ఎక్కువ రోజులు ఉంటామని చెప్పేసి స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు. కానీ అది వర్కౌట్ కాదు. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అండ్ వాళ్ళు ఆడే గేమ్ తీరుని బట్టే ప్రజలు బయట ఓట్స్ వేస్తారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటి రివ్యూ ఇవ్వడం అని చెప్పేసి. మనం ఎంతోమంది బిగ్ బాస్ ఎవ్రీడే మిస్ కాకుండా చూస్తున్నాం. ఇంకా కరెక్ట్ పర్సన్ ఏ పర్సన్ కరెక్ట్ అని చెప్పేసి తెలిస్తేనే కదా మనం కరెక్ట్ ఓటు వేయగలుగుతాం అన్నట్లు ఆ విషయంలో వలన మేము రివ్యూ ఇస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ కంటెస్టెంట్స్ కాకుండా కొంతమంది జెన్యున్ కంటెస్టెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఓట్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి గుడ్ బిహేవియర్ అండ్ వాళ్ళ ఆడే ఆట తీరుని బట్టి ఓట్స్ వేయాలి ఖచ్చితంగా అని నేను అనుకుంటున్నా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఏ కంటెస్టెంట్ బాగా ఆడుతుర్రని మీరు అనుకుంటున్నారో వాళ్ళకు ఓట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.